హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా పిసుక్కోవాలి. ఇలా పిసుక్కొని నీట్గా వాష్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నీట్గా వాష్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక వాష్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక బాగా కలుపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే కాకరకాయలు మాడిపోతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. అవి కలర్ చేంజ్ అవుతాయి, గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అలాగే ఉంచాలి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి. అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక టేస్ట్కి తగినంత పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయ్యాక ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కాసేపు అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. లాస్ట్కి చివరిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని